అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు యూట్యూటర్ ఛానల్. సో, ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో భౌతిక శాస్త్రాన్ని అయితే రివ్యూ చేయబోతున్నాం. ఇందులో సెమిస్టర్ 2కి సంబంధించి కాంతి అనే పాఠ్యాంశాన్ని అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా రివ్యూ చేయబోతున్నాం. సో, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే మా తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇక లెసన్లోకి వెళ్దాం. లెసన్లో మనం చెప్పేటప్పుడు కాంతి యొక్క ప్రాముఖ్యతను అయితే ఇక్కడ చెప్పారనమాట. ముందుగా మనం ప్రపంచాన్ని ఎక్కువ జ్ఞానేంద్రియాలు చూడండి, ఎక్కువగా జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాం అని చెప్పడం జరిగింది. జ్ఞానాలలో అతి ముఖ్యమైనది దృష్టి జ్ఞానం అని కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది. దీని ద్వారానే మనం మన చుట్టూ ఉన్న పర్వతాలను కానివ్వండి, నదులు కానివ్వండి, అంటే సరౌండింగ్లో ఉన్న మొత్తాన్ని కూడా చూడగలుగుతున్నాం. మరి ఇలాంటి చూసేటటువంటి వస్తువులు కేవలం కళ్ళుంటే మనం చూడగలమా అంటే ఒక ప్రశ్న అయితే వేశాడనమాట. అంటే వివిధ వస్తువులను మనం కళ్ళతో చూస్తున్నాం కదా, అదే కళ్ళలో అంటే మనం చీకటిలో అదే వస్తువుల్ని ఉండేటప్పుడు మనం చూడగలమా? ఒక రూమ్లో కూర్చొని మన ఎదురుగుండా వస్తువులను చూస్తున్నాం, సడన్గా లైట్లను ఆఫ్ చేయండి, మీరు ఆ వస్తువులు కనిపిస్తున్నాయా అంటే మనకు కనిపించలేవు. అంటే ఏదైనా వస్తువును కళ్ళు మాత్రమే చూడలేవని దీని అర్థం వస్తుంది. ఒక వస్తువు నుండి వచ్చే కాంతి మన కళ్ళలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ వస్తువును మనం చూడగలుగుతాం. ఈ కాంతి ఆ వస్తువు నుండి విడుదలై ఉండవచ్చు లేదా పరావర్తనమైన చెందించి ఉండవచ్చు. అంటే కాంతి అనేది ఒక వస్తువు నుండి నేరుగా అయినా రావచ్చు లేదా పరావర్తనమైన అయి మన వరకు రావచ్చు. సో 7వ తరగతిలో మనకి మెరిసే ఉపరితలం దర్పణంలా పనిచేస్తుందని నేర్చుకుంటాం అనమాట. దర్పణం తన పైన పడిన కాంతి యొక్క దిశను మారుస్తుంది. ఒక ఉపరితలం పైన పడిన కాంతి ఏ దిశలో పరావర్తన చెందుతుందో మనం చెప్పగలమా? అంటే ఏదైనా ఒక తలం పైన ఒక వస్తువు అంటే మనకి కాంతి పడినప్పుడు అది ఎటువైపు పరావర్తనం చెందుతుందో మనం ఎప్పుడైనా చెప్పగలమంటే క్వశ్చన్ వేసాడనమాట. సాధారణంగా ఇది మనం చెప్పలేం. సో దీన్ని చెప్పడానికి అయితే మనకు కొన్ని పరావర్తన సూత్రాలు అయితే ఆవశ్యకత మనకైతే ఉందని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు మనం అటువంటి పరావర్తన సూత్రాల గురించి అయితే ఇక్కడైతే తెలుసుకోబోతున్నాం అనమాట. అసలు పరావర్తన సూత్రాలు అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడనమాట. ఒక దువ్వెని తీసుకోమన్నారు. ఒక డ్రాయింగ్ బోర్డు లేదా బల్లపైన తెల్లని కాగితాన్ని అమర్చండి. ఒక దువ్వెని తీసుకొని మధ్యలో ఉన్న చీలికను తప్ప మిగిలిన అన్ని చీలికలను మూసివేయండి. అంటే ఏదో అంటే మనకు దువ్వెనలో మనకి ఇలా చీలికలు ఉంటాయి కదా, ఏదో ఒకదాన్ని ఉంచి మిగతా వాటిని కూడా పేపర్తో హైడ్ చేయండి అని చెప్పాడనమాట. సో దీని కొరకు మీరు నల్లని కాగితపు ముక్కను ఉపయోగించవచ్చు. అంటే చీలికని కవర్ చేయడానికి మనం బ్లాక్ పేపర్ అయితే వాడాలి. డ్రాయింగ్ బోర్డుపై ఉన్న తెల్లని కాగితం పైన లంబంగా దువ్వెని పట్టుకోండి. దువ్వెన మధ్యలో చీలిక గుండా ఒక టార్చ్ లైట్ ద్వారా కాంతిని పడేటట్టు చేయండి అని చెప్పాడనమాట. అయితే అంటే మనకి కాంతి పడేటప్పుడు చూసుకోండి, ఒక టార్చ్తో కాంతిని పంపండి. టార్చ్ను మరియు దువ్వెలను కొంత సర్దుబాటు చేసి దువ్వెన అవలి వైపున వచ్చే కాంతిని తెల్లని కాగితం వెంబడి ప్రసరించేటట్లు చూడండి. అంటే ఇక్కడ ఉండే మన టార్చ్ లైట్ని అడ్జస్ట్ చేస్తూ పేపర్ మీద పడేటట్లు మనం జాగ్రత్త పడమన్నమాట. సో ఈ కాంతి కిరణ మార్గంలో ఒక సమతల దర్పణాన్ని అంటే ప్లెయిన్ మిర్రర్ అనమాట, మనం రోజు ఇంట్లో వాడుకున్న సమతల దర్పణాన్ని ఉంచమని చెప్పాడు. ఇప్పుడు మీరేం గమనిస్తారు అని అడిగాడు అనమాట. సో మనకి ఇలా పతనమైన కాంతి తిరిగి పరావర్తనం చెందడం అయితే చూస్తాం అనమాట. ఓకేనా? మరి ఈ పరావర్తనానికి పతనానికి ఏమిటి తేడా? దర్పణాన్ని తాకిన తరువాత కాంతి కిరణం మరొక దిశలో పరావర్తనం చెందుతుంది. చూసారు కదా, ఇలా పతనమైన కాంతి రెండో దిశలో మనకి రావడం అయితే జరిగింది. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని పతన కిరణము అంటారు. పరావర్తన చెందిన తర్వాత ఉపరితలం నుండి వెనుకకు వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణము అంటాము. అంటే ఏదైనా ఉపరితలం పైన కాంతి పడేటప్పుడు దాన్ని పతన కిరణం అని, తిరిగి వచ్చేదాన్ని పరావర్తన కిరణం అని అంటాము అని చెప్పాడనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాంతి కిరణం అనేది ఒక ఊహాత్మక భావన. మనకు ఒక కాంతి కిరణం అనేది లభించదు, అదొక ఇమాజినేషన్ మాత్రమే. నిజానికి అనేక కాంతి కిరణాలు కలిసి ఒక సన్నని కాంతి పుంజంలా ఏర్పడుతుంది. సులభంగా అర్థం కావడం కోసం ఈ కాంతి పుంజాన్నే మనం ఏమని పిలుస్తామంటే కాంతి కిరణంగా వ్యవహరిస్తున్నాం. మీ స్నేహితుని సహాయంతో సమతల దర్పణం, పతన కిరణము, పరావర్తన కిరణాల మధ్య స్థానాలను తెలుసుకునే కాగితంపై గీయండి అంటూ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరి ఏంటి ఈ ఎక్స్పెరిమెంటు, దీనిలో ఎలా చేస్తాము అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ముందుగా మనం ఏదైతే దర్పణం మీద కాంతి దువ్వెనను తొలగించిన తర్వాత దర్పణాన్ని పాత కిరణాన్ని చూసారా, పతన కిరణాన్ని తాకిన బిందువు ద్వారా దర్పణానికి 90 డిగ్రీల కోణంతో మరో గీతను గీయడం. అంటే మనం ఏం చేసాం, ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్లో లైట్ వేసాం కదా, లైట్ వెంబడి ఒక పెన్సిల్తో ఒక లైన్ కొట్టండి. అండ్ లైట్ రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి దిశలోనే మరొక పెన్సిల్తో మరొక లైన్ అయితే ఇలా గీసి పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ దర్పణాన్ని మొత్తం తీసేస్తే ఆ రెండు కూడా ఒకే బిందువు వద్ద తాకి ఉంటాయి కదా, ఆ బిందువు వద్ద మీరు ఒక 90 డిగ్రీల కోణంతో ఒక
రేఖనైతే గీయండి. దీన్ని ఏమని పిలుస్తామంటే లంబం అంటాం అనమాట. 90 డిగ్రీలతో గీసిన కోణాన్ని లంబం అంటాం. లంబానికి పతన కిరణానికి మధ్య ఉన్న కోణాన్ని పతన కోణము అంటాము. అంటే ఇలా పతనమయ్యే కాంతి కిరణానికి లంబానికి మధ్యనున్న కోణాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ పతన కోణము అని పిలుస్తాను అనమాట. మరి పరావర్తనమైనటువంటి కాంతి కిరణానికి లంబానికి మధ్యనున్న కోణాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే పరావర్తన కోణము అని పిలుస్తాను అనమాట. ఇలా దీనిపైన మనకి క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, పతన కోణము పరావర్తన కోణాలు ఎప్పుడు కూడా లంబాన్ని ఆధారంగా చేసుకుని మీరు కొలవాల్సి ఉంటుంది. అయితే ఈ మొదటి మనకి పరావర్తన నియమం ఏం చెప్తుందంటే, ఏదైనా సమతలం పైన కాంతి పతనమైనప్పుడు అది తిరిగి పరావర్తనం చెందుతుంది. ఇలా పరావర్తనం చెందినప్పుడు పతన కోణము పరావర్తన కోణాలు సమానంగా ఉంటాయి అని చెప్తుందనమాట. దీన్నే మొదటి పతన కోణము అని పిలుస్తాం, మొదటి పరావర్తన నియమం అని పిలుస్తాం అనమాట. ఏదైనా సమతలం పైన కాంతి పతనమైనప్పుడు కాంతి కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇది మొదటి పరావర్తన నియమం. ఓకేనా? ఇక రెండోది చూద్దామండి. సో ఈసారి మరో కృత్యం చూసండి. ఈసారి బల్లపైన మందపాటి కాగితాన్ని కానీ చార్టుని కానీ ఉంచండి. చార్టుని బల్ల అంచున దాటి బయటకు ఉండేలా చూడండి అని ఇచ్చాడు అనమాట. బల్ల బయట నుండి చూడండి, బల్ల నుండి బయటకు వచ్చిన భాగాన్ని మధ్యలో కత్తిరించండి. ఇప్పుడు పరావర్తన కిరణాన్ని పరిశీలించండి అంటే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, కట్ చేసి చెక్ చేయండి అన్నాడు అనమాట. ఇలా చెక్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. సో పరావర్తన కిరణం బల్ల నుండి దాటి వచ్చి చార్టు భాగం వరకు వెళ్ళేలా చేయండి. పరావర్తన కిరణం పడుతున్న ఆ భాగాన్ని వంచండి. ఆ భాగం పైన పరావర్తన కాంతి కిరణం ఇంకా ఉంటుందా లేదా చెక్ చేయండి అని ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ ఏం చేయమన్నాడు, ఒక టార్చ్ లైట్ ద్వారా మనకి పతన కిరణం అయితే వేయమన్నాడు. సో అది వచ్చిన తర్వాత ఈ రెండో వైపు ఆ చార్టుని బెండ్ చేయమన్నాడు అనమాట. బెండ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, నిజానికి వెళ్తూ ఉంటుంది, బట్ ఆ చార్ట్ పైన మనకైతే కనిపించదు. మరి ఇలా చేసేటప్పుడు మీకు ఏమర్థం అవుతుంది, కాగితం మొత్తం బల్ల వెంబడి విస్తరించినప్పుడు అది ఒకే తలాన్ని సూచిస్తుంది. పతన బిందువు వద్ద గీసిన పతన కిరణం లంబము మరియు పతన కిరణాలు ఒకే తలం పైన ఉంటాయి. దీన్నే మనకి రెండవ పరావర్తన నియమం అంటారు. పతన బిందువు వద్ద గీసిన పతన కిరణము లంబము పరావర్తన కిరణాలు ఒకే తలం పైన ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే రెండవ పరావర్తన నియమం అంటామన్నమాట. అదే కాగితాన్ని మనం వంచామనుకోండి ఏమవుతుంది, అక్కడ పరావర్తన కిరణాన్ని చూడలేం. ఇది దేన్ని సూచిస్తుందంటే పతన కిరణము పతన బిందువు వద్ద గీచిన లంబము మరియు పరావర్తన కిరణాలు ఒకే తలంపై ఉండడాన్ని సూచిస్తుంది. అంటే మీరు తలం మార్చారనుకోండి, ఇప్పుడు ఏమైంది, ఇలా ఉండే చార్ట్ పైన మీకైతే కాంతి అయితే కనిపిస్తుంది. సడన్గా ఈ చార్ట్ని బెండ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇదో తలం ఇదో తలం, రెండు తలాలు అయిపోయాయి కదా. అలా రెండు తలాలు ఉండేటప్పుడు మీరు చూడలేరు. అంటే అన్నీ కూడా ఒకే తలంలో ఉంటాయి అని మనం చెప్పగలుగుతాం అనమాట. మరి తర్వాత చూసారా, కాంతి కిరణ పరికరం ప్రయోగించి అంటూ చెప్పాడు. ఇక బూజో సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాల లక్షణాలను గూర్చి 7వ తరగతిలో నేర్చుకున్నట్లు జ్ఞప్తికి తెచ్చుకున్నాడు అనమాట. ఓకేనా? సో పహేలి ఈ లక్షణాలను ఏవో గుర్తుకు తెచ్చుకోమని అతను అడిగింది. నిటారు ప్రతిబింబము లేదా తలక్రిందులుగా ప్రతిబింబమా అంటే ప్రతిబింబాల్లో లక్షణాల గురించి చూడండి. నిటారు అంటే తలపైకి కాలు క్రిందిగా ఉంటే దాన్ని నిటారు ప్రతిబింబం అంటాం, ఎరెక్ట్ ఇమేజ్ అంటారు. తలక్రిందులుగా అంటే తల క్రిందికి కాళ్ళు పైకి ఉంటే దాన్ని తలక్రిందులు అంటారు. అది వస్తు పరిమాణంతో సమానంగా ఉందా లేదా అడిగాడు అనమాట. అంటే వస్తు పరిమాణంతో సమానంగా లేదా చిన్నది పెద్దదిగా ఉందా. దర్పణంలో ప్రతిబింబ దూరము దర్పణం ముందున్న వస్తువు దూరంతో సమానంగా ఉందా. అంటే దర్పణంలో ఎంత దూరంలో కనిపిస్తుందో బయట కనిపించే దూరం కూడా సమానంగా ఉందా లేదా చెక్ చేయమండి. ఇక లాస్ట్ది దీన్ని తెర మీద పట్టవచ్చా అని క్వశ్చన్ అడిగాడు అనమాట. అంటే మనకు వస్తువుల్లోకి చూసారా, అంటే ప్రతిబింబాలు ఎన్ని రకాలుగా ఏర్పడతాయంటే ఫస్ట్ వన్ నిటారు ప్రతిబింబము, ఎరెక్ట్ ఇమేజ్ అండ్ తలక్రిందులు, దాన్ని ఏమంటారు ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటారు. అది వస్తు పరిమాణంలో ఉందా, ఈక్వల్గా ఉందా లేదా పెద్దదైందా చిన్నదైందా అంటే మ్యాగ్నిఫికేషన్ అంటాం అనమాట. ఇమేజినరీ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే స్క్రీన్ పైన పట్టగలమా లేదా. స్క్రీన్ పైన పట్టామనుకోండి దాన్ని రియల్ ఇమేజ్ అంటారు. స్క్రీన్ పై పట్టలేకపోతే దాన్ని విజువల్ ఇమేజ్ అంటారనమాట. అంటే మిథ్యా ప్రతిబింబం అని పిలుస్తాం. సో మరో కృత్యం అయితే ఇవ్వడం జరిగింది. సమతల దర్పణం ముందు ఒక కాంతి జనకం ఓ వద్ద ఉంచబడింది. ఓఏ మరియు ఓబి అనే రెండు కాంతి కిరణాలు దానిపై పతనం చెందుతున్నాయి. పరావర్తన కాంతి కిరణాల దిశను నీవు కనుగొనగలవా అంటూ ఒక ప్రశ్న అయితే వేశాడనమాట. ఇక్కడ చూడండి, ఇది సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలకు సంబంధించి రేఖాచిత్రం అనమాట. అంటే మనకి
గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు నుండి 2 కాంతి కిరణాలు ఇలా సమతల దర్పణం మీద పడితే తిరిగి ఏమవుతాయి, పరావర్తనం చెందిపోతాయి. ఇలా పరావర్తనం చెందినప్పుడు మనకేమవుతుంది, ఖచ్చితంగా ఆ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయిందో తెలియదు. సో పరావర్తన కిరణాలు కానీ మనం వెనక వైపు కానీ పొడిగించామనుకోండి, అవి ఒక నిర్దిష్ట బిందువు వద్ద కలుసుకుంటాయి. ఆ బిందువు వద్దే మనకు ప్రతిబింబం ఉండేటట్లు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది అంటే మిథ్యా ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అని చెప్పడానికి ఒక ఎక్స్పెరిమెంట్. ఇక సమతల దర్పణంలో చూసేటటువంటి వస్తువులు ఎలా ఉంటాయి చెప్పండి, ఎడమ కుడిగాను కుడి ఎడమగాను ఉంటాయి. దీన్నే మనం ఏమని పిలుస్తాం, పార్శ్వ విలోమము అంటాం అనమాట. పార్శ్వ విలోమం అని పిలుస్తాం. ఇక తర్వాత క్రమ మరియు క్రమరహిత పరావర్తనాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా ఒక సమతలం మీద కాంతి పడింది అనుకోండి, ఏమవుతుంది, క్రమ పరావర్తనం చెందుతుంది. చూసారు కదా, అన్ని కిరణాలు ఒక దిశలో పడడం, అదేవిధంగా అన్ని కాంతి కిరణాలు అదే తలంలో వేరొక దిశలో అన్నీ కూడా ఒకే విధంగా పరావర్తనం చెందుతున్నాయి. అంటే ఇది ఎప్పుడు సంభవిస్తుంది, తలం అనేది నునుపుగా ఉండేటప్పుడు, అంటే సమతలం అయినప్పుడు మాత్రమే మీకు క్రమ పరావర్తనం చెందుతుంది. అలా కాకుండా ఒక క్రమరహిత తలంపై కాంతి కిరణాలు పతనమయ్యాయి అనుకోండి, అదేవిధంగా క్రమరహితంగానే ఏమవుతాయి, అవి మనకి పరావర్తనం చెందుతాయి అన్నమాట. కాబట్టి సో సమతలంగా ఉండే తలంపైన అయితే క్రమ పరావర్తనం చూడొచ్చు. అదే సమతలంగా లేదా గరుకు లేదా క్రమరహిత తలాలపై కాంతి పతనమైనప్పుడు క్రమరహిత పరావర్తనం మనం చూడవచ్చు అని ఇప్పుడైతే ఒక టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా పరావర్తన వల్లనే మనం అనేక వస్తువులను చూడగలుగుతున్నాము. అదేవిధంగా వీటి యొక్క లక్షణాల గురించి అనేది వచ్చే వీడియోలో అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.